ప్రభువ ధర్మశాస్త్రోపదేశకులు పరిసయ్యులు వారి వారి పనితీరును బట్టి ఖండించేటువంటి నేపథ్యములో ఇంతకుముందు చూచినట్లుగా మొదటిగా వాళ్ళు పరలోక రాజ్యపు ద్వారాలు మూసివేసేటువంటి వ్యక్తులుగా గుడ్డి మార్గదర్శకాలు చూపిస్తూ అంటే మూర్ఖత్వముతో కూడినటువంటి వాళ్ళ సూచనలు ప్రజలను నడిపించేటువంటి విధానము వాటి గురించి ఖండించినటువంటి ప్రభువు వాళ్ళు తిరిగి ఒకవైపు దేవునికి కానుకలు సమర్పిస్తూనే మరోవైపు న్యాయాన్ని సత్యాన్ని ధర్మాన్ని దయా కరుణ కృపలను ఏ విధముగా నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారో ఖండించారు. అలాగే బాహ్యపరమైనటువంటి ఆచారాల ద్వారా తాము పవిత్రులముగా ఉంటున్నాము అని భావించుకుంటూనే అంతర్గతంగా వాళ్ళలో ఉన్నటువంటి దౌర్జన్యాలు దురాశలు ఏ విధముగా వాళ్ళను మలినము చేస్తూ ఉన్నాయో ప్రభువు స్పష్టంగా ఖండించారు. ఈరోజు ప్రత్యేకముగా వాళ్ళలో ఉన్నటువంటి కపట భక్తిని గురించి ఖండిస్తూ ఉన్నారు. భక్తి పరులు అంటే వాస్తవానికి ఆ రెండు వర్గాలు కూడా ఈ ఒకరేమో దైవశాస్త్రాన్ని ఆపసోపాన పట్టి దానిని ప్రజలకు బోధించేటువంటి వాళ్ళు, రెండవ వర్గము ఆ ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తూ అంటే ఈ రోజుల్లో మనము దీక్షాపరులు ఏ విధముగా దీక్షాకాలమంతా అన్ని నియమాలను నియమనిష్టలతో ఆచరిస్తూ ఉంటారో అలాగే వీళ్ళు కొద్ది కాలము కాదు కానీ జీవితకాలమంతా కూడా ఆ నియమనిష్టలను చాలా చక్కగా ఆచరిస్తూ ఇతరులకు మతపరమైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించడానికి సజీవ సాక్ష్యాలుగా ఉండేవాళ్ళు. మరి ఇలాంటి వాళ్ళు ఎంత భక్తి చూపించేటువంటి వాళ్ళు ఎలా ఉన్నారు అంటే ప్రభువు సమాధులతో పోలుస్తూ ఉన్నారు. అది కూడా సున్నం కొట్టినటువంటి సమాధులు. సున్నం కొట్టినటువంటి సమాధులు ఎలా ఉంటాయి? చాలా చక్కగా అందంగా ఉంటాయి. మరి ఈ రోజుల్లో మనము కూడా సమాధులు కట్టించేటప్పుడు ఎంత అందంగా కట్టిస్తూ ఉంటాము. చక్కగా గ్రానైట్ రాయి వేస్తూ ఉంటాము, లేక పాలరాయి వేస్తూ ఉంటాము. అందమైన నగిషీలు కూడా చెక్కిస్తూ ఉంటారు కొందరు. కాబట్టి ఎంత సుందరంగా ఎంత ఖరీదైనటువంటివిగా సమాధులు కనిపించాలి అనుకుంటే అలా చేస్తూ ఉంటాము. వాళ్ళపై మనకున్నటువంటి ఆ ప్రేమ అభిమానాన్ని బట్టి ఇంత అందంగా కనిపించేటువంటి ఆ సమాధి లోపల ఉండేటువంటిది ఏమిటి అంటే దుర్గంధము, ఎముకలు, ఇవి రెండూ ఉంటాయని ప్రభువు స్పష్టం చేస్తూ ఉన్నారు. వాస్తవము కూడా అదే. ఇల్లు అందంగా తీర్చిదిద్దాము అంటే ఇంట్లో ఉన్నటువంటి మనుషులు శుభ్రంగా ఉంటారు, అక్కడ దుర్గంధము ఉండదు, సువాసనలతో కూడినటువంటి ఇల్లుగా ఉంటుంది. కానీ సమాధి వరకు వచ్చేసరికి ఇంటి మాదిరిగా అందంగా కనిపిస్తూ ఉన్నప్పటికీ బయటికి లోపల దుర్గంధము, ఎముకలు. ప్రభువు ఎందుకు ఈ సమాధులనే వాళ్లకు పోలికగా తీసుకుంటూ ఉన్నారు అంటే ఒకటి చేసేటువంటి పనులు, వాళ్ళలో ఉన్నటువంటి ఈ దౌర్జన్యాలు కానీ దుష్టత్వాలు కానీ లేకపోతే వాళ్ళలో ఉన్నటువంటి కపటము కలుషము ప్రభు మాటల్లోనే చెప్పుకోవాలి అంటే రెండు పనులు చేస్తూ ఉన్నాయి. అదేమిటి అంటే మొదటిది ఈ ఎముకలు ఏ రకంగా శరీరము లేకుండా మిగులుతూ ఉంటాయో అలాగే వీళ్ళు వాళ్ళ మాంసాన్ని భక్షించేటట్లుగా ఉంటూ ఉన్నారు. అంటే తాట తీస్తున్నారన్నమాట. వీళ్ళు చేసేటువంటి పనుల ద్వారా కానివ్వండి, వీళ్ళ భావాల ద్వారా కానివ్వండి, వాళ్ళ శరీరాన్ని ఓడపీకేస్తూ ఉన్నారు. వాళ్లకు మిగిలేది, మనుషులకు మిగిలేది ఇక కేవలము అస్థిపంజరాలు మాత్రమే. ఆ విధంగా వీళ్ళ నియమ నిబంధనలతో ఆ విధంగా ఆచరించలేనటువంటి నియమాలు పెట్టి వాళ్లను అలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. రెండవది వాసన. వీళ్ళలో ఉన్నటువంటి కలుషము ఉందే అది కంపు కొడుతూ ఉంటుంది. ఏమిటి ఆ కలుషము? ప్రభు మరో సందర్భంలో చెబుతూ ఉన్నారు. మనిషి లోపలికి వెళ్ళేవన్నీ మంచివే, కానీ మనిషిలో నుంచి బయటకు వచ్చేటవంటివే చెడువి అని.
అవి దుర్గంధంతో కూడుకున్నటువంటివి. మానవ ఆలోచనలు కానివ్వండి, భావాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. ఇవే మనిషిని కలుషితం చేస్తూ ఉంటాయి, విషపూరితం చేస్తూ ఉంటాయి. కాబట్టి సమాధి లోపల నుంచి వచ్చేటువంటి దుర్గంధము ఏదైతే ఉందో, అలాగే వీళ్ళలో నుంచి బయటకు వచ్చేటువంటి భావాలు, ఎప్పుడూ ఎవరిని ముంచుదామనేటువంటి భావాలు ఉంటాయి మనిషిలో. ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని కంపు కొట్టేటట్లు చేస్తూ ఉంటుంది. ఇక్కడ కేవలము ప్రభు వాళ్ళ గురించి అక్కడ చెప్పినప్పటికీ మనకు అన్వయించుకుంటే ఈ రెండు లక్షణాలు ఖచ్చితంగా ఉంటూ ఉంటాయి. కొద్దో గొప్ప ప్రతి వాళ్ళలో ఉంటాయి. ఎవరము దేనికి తీసిపోయేటువంటి అవకాశం లేదు. సాధారణ మనిషి దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ప్రతి వాళ్ళలో ఎంతో కొంత పాలు ఈ లక్షణాలు ఉంటూ ఉంటాయి. కపటము, తర్వాత కలుషము. ఈ కపటము అనేటువంటిది అంటే పైకి మంచిగా కనిపిస్తూనే లోపల కుట్ర చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎదుటి వాళ్లను సమూలంగా నాశనం చేస్తూ ఉంటారు, వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు చివరకు మిగిలేది అస్థిపంజరాల్లా మిగిలిపోతూ ఉంటారు. అలాగే కలుషితము, కలుషితమైనటువంటి భావాలు, కలుషితమైనటువంటి క్రియలు, ఇవన్నీ కూడా వాళ్ళలో నుంచి వచ్చేటువంటివన్నీ కూడా కంపు కొడుతూ ఉంటాయి. మనం చాలాసార్లు కొంతమంది మన దగ్గరకు వస్తూ ఉంటామో, వీళ్ళు వస్తూ ఉన్నారు మన మధ్య తగాదాలు పెడతారు, దూరంగా ఉంటాము అని. లేకపోతే వీళ్ళు వస్తూ ఉంటారు లేనిపోని తలనొప్పి, ఎందుకు వీళ్ళని దూరంగా ఉంచడమే మంచిది అని. అలాంటి వాళ్ళు మన మధ్య ఉంటే శాంతి సమాధానాలు ఉండవు, దూరంగా నెట్టేద్దాము అనేటువంటి భావన కొన్నిసార్లు. ఇలా ఎందుకు అంటున్నారంటే వాళ్ళు విషపూరితమైనటువంటి మనుషులు. వాళ్ళు మాట్లాడినా విషాన్ని చిమ్ముతూ ఉంటారు, వాళ్ళు చేసేటువంటి పనులు విషాన్ని చిమ్ముతూ ఉంటాయి. అంటే వాళ్ళు చేసే ప్రతి ఆలోచన, ప్రతి పని కూడా ఇతరుల జీవితాలను నాశనం చేసేటువంటివిగా ఉంటవే కానీ ఉద్ధరించేటట్లుగా ఉండవు. అందుకే వీళ్ళు సున్నం కొట్టినటువంటి సమాధుల వలె ఉన్నారని ప్రభు అంటున్నారు. బహుశా మన ఎదురుగా ఉంటే మనలో చాలామందిని అదే మాట ప్రభువు ఈ రోజుననేటువంటి అవకాశము ఉంటుంది. రెండవది ప్రభు అంటున్నారు స్మారక చిహ్నాలను నిర్మిస్తారు. ఈ రోజులో ఇది పెద్ద ఫ్యాషన్ మనకి. విగ్రహాలు ప్రతిష్ఠించడము, ఏదో కాస్తో కూస్తో పెద్దవాళ్ళు కనిపిస్తే వాళ్ళు చనిపోయిన తర్వాత విగ్రహాలను పెడుతూ ఉంటారు. సంతోషమే, ఎందుకంటే మంచి వాళ్ళు చనిపోయినప్పుడు మరి వాళ్ళను జ్ఞాపకం చేసుకుని అదే బాటలో నడవడానికి, అందరికీ కూడా ఒక మాదిరిగా ఉండడానికి విగ్రహ ప్రతిష్ఠ అనేటువంటిది మంచిదే. కానీ ఇక్కడ ప్రభు అంటున్నారు, ఎవరైతే ఇలా విగ్రహ ప్రతిష్టలు చేసి ఏదో గొప్పల కోసం చేస్తూ ఉంటారో వాళ్ళే ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళను చంపేస్తూ ఉన్నారు. చేసేటువంటి వాళ్ళందరూ కూడా వెనకాల గోతులు తవ్వేటువంటి వాళ్ళే అయి ఉండవచ్చు. కాబట్టి అందుకోసం ఏదో సమాజంలో పేరు ప్రతిష్టల కోసం ఈ పనులు చేస్తూ ఉంటారు, కానీ మళ్ళీ వాళ్ళని చంపేస్తూ ఉంటారు. అందుకే ప్రభు ఇంకో మాట కూడా అంటున్నారు, ఏదో మా పితరులు వాళ్ళుండి అలా చంపేశారు ప్రవక్తలను, మేమే కనుక ఆ రోజుల్లో ఉండేటట్లయితే ఖచ్చితంగా కాపాడి ఉండేవాళ్ళమే, అలాంటి పనులు మేము చేసేవాళ్ళం కాదని మీరు చెప్తారు, కానీ వాళ్ళు మొదలుపెట్టిన పనిని మీరు పరిపూర్తి చేస్తున్నారని అంటూ ఉంటారు. ఇలాంటి మాటలు మనం ఎప్పుడూ మాట్లాడేటువంటివే. నేనే గనుక ఉంటే నేనైతే అలాంటి పని చేయనండి అని బల్లగుద్ది మరీ చెబుతారు, కానీ అవసరం వచ్చినప్పుడు, అవకాశం వచ్చినప్పుడు వీళ్ళే ముందుంటూ ఉంటారు. అనేక సందర్భాల్లో ఇవన్నీ రుజువు చేయబడుతూ ఉన్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో కపటోపాయం అనేటువంటిది మనిషిలో ఉన్నప్పుడు అవతల మనిషిని హత్య చేస్తూ ఉంటారు. ఇవన్నీ కేవలము మనం కత్తి తీసుకుని పొడిచో లేకపోతే తుపాకు తీసుకొని కాల్చే మనిషిని భౌతికంగా చంపాల్సిన అవసరం లేదు. మనం మాటలతో చంపేస్తూ ఉంటాము, మానసికంగా కృంగిపోయేటట్లు చేస్తూ ఉంటాము. కొన్నిసార్లు తోటాలంటే మన మాటల ద్వారా అవతల మనుషులు చివరకు ఆత్మహత్య కూడా పురికొల్పబడేటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ప్రత్యక్షంగా మనం చంపకపోవచ్చు, కానీ పరోక్షంగా వాళ్ళ చావుకి మనమే కారణం అవుతాము. మరికొంతమందిని బ్రతికుండి చచ్చిపోయినటువంటి జీవోత్సవాలుగా తయారు చేస్తూ ఉంటాము. ఎటు చూసినా వాళ్ళను ఎదగనీయకుండా ఆటంకాలు కల్పించేటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు సూటిపోటి మాటలతో ఎక్కడ కనపడ్డా మానసికంగా కృంగదీసేటువంటి నేపథ్యంలో ఇలాంటి పరిస్థితులలో అవతల మనిషిని మానసికంగా చంపేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు మళ్ళీ పైకి రావడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. కొంతమంది నిలదొక్కుంటారు, కొంతమంది నిలదొక్కుకోలేకపోతూ ఉంటారు. కానీ
యువతల వాళ్ళు మాత్రము వాళ్ళని హత్య చేసినటువంటి వాళ్ళతో సమానం అవుతూ ఉంటారు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని హత్య చేస్తూ ఉంటారు. వాళ్ళ మానసిక స్థైర్యాన్ని హత్య చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఉన్నటువంటి పట్టుదలను హత్య చేస్తూ ఉంటారు. చివరకు అవతల మనిషిలో ఉన్నటువంటి విశ్వాసాన్ని కూడా హత్య చేస్తూ ఉంటారు. చాలాసార్లు అనేక మంది అనేక రకాలుగా వేధించినప్పుడు అవతల వాళ్ళు విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదమో లేకపోలేదు. కాబట్టి ఈ విధంగా వీళ్ళు ఒకవైపేమో స్మారక చిహ్నాలు అంటే వాళ్ళను గౌరవిస్తూ ఉన్నట్లుగా, మనకంటే ముందు వచ్చినటువంటి పెద్దవాళ్ళను గౌరవిస్తూ ఉన్నట్లుగా కనిపించినప్పటికీ కూడా మన ఎదురుగా ఉండేటువంటి వాళ్ళను మాత్రము అదే స్థాయిలో లేక అంతకంటే ఎక్కువగా అగౌరవపరుస్తూ, అంతకంటే ఎక్కువగా బాధ పెడుతూ మరణానికి గురి చేస్తూ ఉంటాము. అందుకే నాడు ప్రభువు ధర్మశాస్త్రోపదేశకులను అలాగే పరిసయ్యులను ఖండించారు. ఈరోజు మనందరినీ కూడా అదే చేస్తూ ఉంటారు. మనము కూడా ప్రతి ఒక్కళ్ళము ధర్మశాస్త్రోపదేశకులమే. అందరూ ఇంట్లో తల్లిదండ్రులు కానీ అందరూ కూడా వేరే వాళ్లకు 4 మంచి మాటలు చెప్పేవాళ్ళమే. ఆ బాధ్యత మనందరి మీద కూడా ఉంది. ప్రభువు బోధకుడు అయితే జ్ఞానస్నానం ద్వారా మనమంతా బోధకులమే అవుతూ ఉన్నాము. కేవలము కొంతమంది మాత్రమే కాదు బోధించేవాళ్ళు, ప్రతి వాళ్ళు బోధకులే. కాబట్టి ఈ మాటలు అందరికీ వర్తిస్తూ ఉంటాయి. కేవలము పరిసయ్యులే కాదు, అందరం కూడా నీతి న్యాయాలతో జీవించడానికి పిలువబడుతూ ఉన్నాము. దేవుని బిడ్డలుగా జీవించడానికి పిలువబడుతూ ఉన్నాము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తునందు మనము ఈ నీతిమంతులముగా జీవించడానికి, మనలో ఏ విధమైనటువంటి లోపాలు లేకుండా పవిత్రులు నిర్దోషులుగా ఉండడానికి పిలువబడ్డామని చిన్నప్పగారు అంటూ ఉన్నారు. కాబట్టి ఆ పవిత్రత, నిర్దోషితత్వము అందరం ఆచరించాల్సిందే పరిసయ్యుల మాదిరిగా. అలా ఆచరించేటువంటి నేపథ్యంలో ఎదుగో ఎప్పటి వరకు అనుకున్నట్లుగా సున్నం కొట్టినటువంటి సమాధుల మాదిరిగా మనలో ఆ దుర్గంధము అందరినీ కూడా మరి అస్థిపంజరాల్లా మార్చేటువంటి మనస్తత్వము ఉన్నట్లయితే, మానసికంగా వాళ్ళను చంపేటువంటి వ్యక్తులముగా మనము వేధించేటువంటి వాళ్ళముగా మిగిలిపోయినట్లయితే మన జీవితాలు ఎక్కడ అంతమవుతాయో మనకే తెలియదు. కాబట్టి హృదయ పరివర్తన అవసరము పరలోక రాజ్య ప్రవేశానికి. ఎలాంటి హృదయ పరివర్తనము మనలో కలిగి మనలో ఉన్న కపటాన్ని, ద్వేషాన్ని అన్నిటినీ కూడా తీసివేసి ఇతరులకు జీవం పోసేటువంటి వ్యక్తులముగా, ఇతరుల జీవితాల్లో వెలుగు నింపేటువంటి వ్యక్తులముగా, ఇతరులకు ఆసరాగా, బలంగా, ధైర్యంగా ఉండేటువంటి వ్యక్తులముగా మారే భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున.